వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థినులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 57వ మెమో ప్రకారం పాత పెన్షన్ను అమలు చేయాలని ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నిరసనలో భాగంగా కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాట్లాడుతుందిగా కోరుతున్నాం అయితే వచ్చింది. కానీ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిపిఎస్ అనేటువంటిది కానీ జిపిఎస్ అనేటువంటిది తీసుకొస్తున్నాం కాబట్టి గ్యారెంటీ ప్రే వర్తింపజేస్తుంది తప్ప ఓపీఎస్ స్కీమ్ అనేటువంటిది డిక్లేర్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. కానీ మరి మనం అది మర్చిపోయే లోపల మన కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. సిపిఎస్ ఓపీఎస్ అనేటువంటిది కాకపోతే కానీ అసలు మూలమైనటువంటి ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది వచ్చారు కాబట్టి చాలా ఇబ్బందులు. గతంలో 2 సంవత్సరాల 2 నెలలకే కొత్త సత్యనారాయణ గారు 27 మీటింగ్లు పెట్టాడు. అమలు చేయండి అనేటువంటి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మాత్రం, ఎందుకంటే 2002 కంటే ముందు ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఈ విధంగా తాత్కారం చేయాలనేటువంటిది సంబంధించి మన ఎంప్లాయీస్ చూసిన డీటెయిల్స్ ఉంటే ఎందుకు ముందుకు పోతుంది పోదు అని అప్పుడే మనం చాలామంది క్వశ్చన్ చేసినారు. ఈరోజు అది ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వము మన ఆర్థిక సంబంధించిన అంశాల నుంచి సందర్భంలో కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలకు సంబంధించిన సందర్భంగా గుర్తు చేస్తుంది. ఎందుకంటే మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే గతంలో 2 సంవత్సరాల 2 నెలలకే కొత్త సత్యనారాయణ గారు 27 మీటింగ్లు పెట్టాడు. సెంట్రల్ మేము 57 అమలు పరిచింది. దీని ఉద్దేశం ఏమంటే ఎవరికైతే 2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చారో అలాంటి వారందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ అమలు పరచమని 57 యొక్క సారాంశము. దీన్ని బేస్ చేసుకొని కేంద్రంలోని అన్ని డిపార్ట్మెంట్లలో పాత పెన్షన్ అమలు పరిచారు. దీన్ని బేస్ చేసుకొని 16 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు పరిచాయి. కాకపోతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంటల్ వారీగా వివరాలు సేకరిస్తున్నారు, మెమో ఫైల్ తయారు చేశారు. అది అక్కడే ఉంది, గడప దాటి ముందుకు రావడం లేదు. కాబట్టి మా ఆవేదనను గుర్తించి మాకు తక్షణమే న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలోని 11,000 మందికి తక్షణమే ఓపీఎస్ అమలు చేయాలని మరొకసారి ప్రభుత్వ దృష్టిలో దృష్టిస్తున్నాము. ముఖ్యంగా ఈ బాబు నాయుడు గారు మేము వారి నోటిఫికేషన్లోనే మమ్మల్ని అందరినీ ఎంపిక చేయడం జరిగింది. వారే ఇప్పుడు పూనుకొని ఇప్పుడు వారి ప్రభుత్వంలో మాకు న్యాయం చేయవలసిందిగా నారు పోసిన వారు వారే కాబట్టి మేము అభ్యర్థిస్తున్నాము ముఖ్యమంత్రి గారిని. మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని 57 జీవో ప్రకారం మెమో ప్రకారం మాకు అమలు చేసి ఆయననే నీరు పోయాలని, మాకు శేష జీవితాన్ని సుఖంగా గడపడానికి ఆయన ద్వారా మా ఆవేదనని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేకొని ఆయనకి భగవంతుడి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయి. వాళ్ళ పేరు చెప్పుకొని మేము శేష జీవితాన్ని హాయిగా గడుపుతామని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎస్పీ మంగళలక్ష్మి, నేను డిస్ట్రిక్ట్ కన్వీనర్ కర్నూలు. ఉద్యోగులు వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 57 మెమోని ఇచ్చిందో దాని ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలని చెప్పి
13 జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయట్లేదు. గత ప్రభుత్వంలో కూడా మేము ఉపాధ్యాయ సంఘాలుగా, జేఏసీగా, ఫ్యాప్టోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు జీపీఎస్ అనేటువంటిది తీసుకొని వస్తాం తప్ప ఓపీఎస్ను అమలు చేయమని చెప్పి స్పష్టం చేసేటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 13వ తారీఖున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అసెంబ్లీ జరిగేటువంటి క్రమంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జి హృదయరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ కో చైర్మన్, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి నిధుల నుండి 6 కోట్లు మంజూరు చేయించుకొని వాటి ద్వారా జీఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు, పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ వరకు బిట్మిన్ రోడ్ అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీరు ఉల్టా చేస్తారు సార్, మీరు కొట్టినాక మేము కొట్టాలి. రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి ఫైన్ క్లేన్ వరకు 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు, అంటే సుమారుగా 30 ఫీట్లు రోడ్డు, అద్భుతమైన రోడ్లు, ఫస్ట్ ఫేజ్లో లైటింగ్ ఏర్పాట్లు, రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ పెడుతూ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. జిఎం కాల్ నుంచి మైన్ క్లేన్ బ్రిడ్జ్ వరకు చౌరస్తాతో పాటు మీకు తెలుసు ఈరోజు 50 సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్లో చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు అభివృద్ధి లేదు. ఈరోజు సుమారుగా 5-6 కోట్లతో 5 కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు, మరి ఈరోజు ఈ 6 కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు, ఇంకో 3-4 కోట్లతో కొన్ని రమేష్ నగర్ టు పోస్ట్ ఆఫీస్ లైన్ వరకు చేసేటువంటి రోడ్డు, దాంతోపాటు అనేక సుందరీకరణలో భాగంగా సుమారుగా 1 కోటి రూపాయలతో మొక్కలు నాటడం, దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధులే చేశాం. ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సింగరేణి అధికారితో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి. గత 70 సంవత్సరాలుగా ఇక్కడున్న కార్మిక కుటుంబాలు, కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి దేశానికి వెలుగునిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్, స్పోర్ట్స్, ఇండ్లు, అన్ని రకాల స్కూల్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలో భాగస్వామి కావాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము ముఖ్యమంత్రి గారి ద్వారా ఇప్పించడం జరిగింది. త్వరలో
అన్ని ప్రాంతాల్లో కనీవిని ఎరగని రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా తీసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం ఆదరణతో పాటు మీరందరూ భాగస్వాములు కావాలని మీకు అందరికి పిలుపునిస్తూ మీడియా మిత్రులకి, ముఖ్యంగా సింగరేణి అధికారులకి, అదే మాదిరిగా మున్సిపల్ అధికారులకి, అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎస్ఎల్ని కూడా భాగస్వాములు చేస్తా ఉన్నాం. వారందరినీ కూడా మాతో కలిసి వస్తున్న వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. శిథిలమైన మోరిలో దిగబడ్డ లారీ, త్రుటిలో తప్పిన ప్రమాదం. పూల బజార్ కూడల్లో ప్రమాదం పొంచి ఉన్న స్పందించని అధికారులు. హోల్సేల్ రిటైల్ వ్యాపార కేంద్రమైన పూల బజార్ కూడలిలో కల్వర్టు మధ్యలో వేసిన ఇనుపమూత శిథిలమై ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో కిరాణా మినీ లారీ దిగబడడం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పిందని ట్రాన్స్పోర్ట్ రంగం ప్రతినిధి వాసు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరగనేని పుల్లారెడ్డి, రిక్షా కార్మికుల అడ్డా ప్రతినిధి బాలకృష్ణ, ఆటో యూనియన్ అడ్డా ప్రతినిధి బాల తిరుపతయ్య తెలిపారు. ఖర్చు పెడుతున్నారు కానీ ఇవి జాలి బండలు మరసంగా చేస్తే బాగానే ఉంటుంది. లేదంటే కినా ఇప్పుడు ఎవరికన్నా అపాదం జరిగితే ఎవరు భరిస్తారు దీన్ని, ఏ విధంగా ఇది చేస్తారు? అంతకంటే ఏం లేదు, వేసేది వేస్తాం మంచిగా వేయాల, లేదంటే కినా ఇది పెట్టేసేయాలి. ఈ విధంగా ఇంకా ఇదే విధంగానే ఉంటే కినా చాలా ప్రమాదకరమైన ఇబ్బంది జరుగుతుంది. కర్నూలు నగరపాలక సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు కానీ అవి స్టాండర్డ్ పనులు జరగడం లేదు. మొత్తం నాసిరకం పనులు చేసి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు. నగరంలో ఎక్కడ చూసినా కలువట్లపైన కాలువ గుంతలపైన వేసేటువంటి ఇనుప మూతలు ఎవడైనా తాగడానికి డబ్బులు లేకపోతే వస్తే ఒకసారి ఇట్లా పెరుగుతాయిపోయి చేతికి వస్తున్నాయి, తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. అట్లాగే ఎక్కడంటే ఎక్కడ శిథిలమైపోతున్నాయి. సంవత్సరం అన్నీ ఉండాలి కదా, లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేస్తే. ఈరోజు ఇక్కడ పూల బజార్ సెంటర్లో చూస్తే లారీ దిగబడిపోయింది.
పొరపాటున ఇక్కడ ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు అందరూ మంది ఎప్పుడు అగ్గిపెట్టెలు అగ్గిపుల్లలు ఉన్నట్టుగా జనం ఉండే ప్రాంతం ఇది. పొరపాటున జరగరాంది జరిగి ప్రజలకు ప్రమాదం జరిగి ప్రజల మీద పడింటే ఏమయ్యేది అంటే, ప్రజలకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి పాలక వర్గము, కమిషనర్ గారు స్పందించి వెంటనే ఐటేసి చాలా అది మూత తీస్తారు మూస్తారు ఏం లాభం అది మనకు? పెరిగితే చిన్న పిల్లలు సైకిల్ మీద పోతే కూడా ఇబ్బంది అయిపోయింది మాకు. స్కూల్ బండి పోవాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది మాకు. మీకు ఇమీడియట్లీ యాక్షన్ చేసుకుని కమిషనర్ గారు దయ ఉంచి మాకు ఇమీడియట్గా చేసి వాడుతున్నాం. జరిగిపోతే ఇక్కడ మా రిక్షాలు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఇక్కడ రోడ్డు సరిగా లేదు. ఒక నెల తర్వాత నెల మార్చనే ఉన్నారు. ఏది ప్రమాదం అవుతుందో ఏం లేదో తెలియదు. ఎప్పటికి ఏమిటవుతుందో తెలియదు సార్. ఇది సరి చేయండి. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి రెడ్డి మాట్లాడారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణకి ఇచ్చేయడం జరిగింది. సమాజంలో కీలకమైనటువంటి స్థానంలో ఉండేటువంటి న్యాయస్థానం, తర్వాత దాన్ని నడిపించేటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు అందరూ కూడా సకాలంలో స్పందించి వారి అమూల్యమైన సేవలు అందించినప్పుడే సమాజంలో న్యాయం అనేది అన్ని వర్గాల వారికి సమకూరే అవకాశం ఉంది. కనుక ఈ రోజును స్పెషల్గా గుర్తించి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం వలన వచ్చినాము. వారు మమ్మల్ని సన్మానించి సత్కరించడం జరిగింది. వారు సమాజ సేవలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రోజుల నుంచి చేపడుతూ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇక ముందు కూడా వారు సమాజం హితం కోసం, సమాజంలో అణగారిన వర్గాల కోసం చేయూతను అందించడానికి సదా ముందుండాలని చెప్పి వారిని కోరుకుంటూ మమ్మల్ని సత్కరించినందుకు వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరపు నుంచి 2 అడ్వకేట్లకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కానీ తర్వాత బిజినెస్ లీడర్లకు కానీ మంచి న్యాయం అందించాలని కోరుకుంటూ మేము ప్రత్యేకంగా గుర్తిస్తూ మీకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ తరఫున, వారి తరఫున, మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సన్మానం జరిగింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. విజయవాడ బెంజీ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ముందు వెళ్తున్న 2 కార్లను ఢీకొట్టగా పక్కనే ఉన్న విద్యార్థులపై కార్లు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు యజమాని ఓ పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడిగా సమాచారం.
కాలు ఇరిగిపోయింది, కాలు మీద ఎక్కేసింది, కాలు మీద చాలాసేపు ఉంది కారు కార్ని మహారాష్ట్రలో విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు రాజురా మరియు జీవతి తాలూకాలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని ప్రకటించిన మంత్రి చంద్రశేఖర్ बावनकुळे. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळं ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण जो काही व्यवहार आहे तो जरी त्या भागात आहे या भागात असला त्या राज्यात व्यवहार आहेत. त्या राज्यात काही शेती आहे, या राज्यात काही शेती आहे. त्यामुळं गावाचं जे गावठाण आहे ते महाराष्ट्रामध्येच राहील याबद्दलची कारवाई आम्ही चालू केलेली आहे आणि याबद्दलचा पुरावा रेकॉर्ड आमच्याकडे आहे आणि त्याची नोंद आता महाराष्ट्र शासनाने घेतली आहे. एक मिनिट त्याच्यामध्ये प्रश्न असा आहे की त्या गावांमध्ये मतदार असेल किंवा दोन्हीकडे त्यांना मतदान काय महाराष्ट्रात आहे? 100% महाराष्ट्राचे मतदार आहेत. 14 गावातले नागरिक आणि महाराष्ट्रातच मतदान करतील. ग्रामपंचायती, जिल्हा परिषद, पंचायत समित्या, स्थानिक स्वराज्य संस्था निवडणुकीमध्ये सुद्धा त्या ग्रामपंचायतचा त्या ठिकाणी ज्या आहेत त्या महाराष्ट्राचाच भाग राहणार आहे. त्यामुळे यामध्ये काही कन्फ्युजन नाही. जी आहे ती तेलंगणामधून येते अशी देखील माहिती उपलब्ध आहे. तर त्या काही काळ असा होता की तिकडला व्यवहार इकडला व्यवहार सारखा आहे. बाजारपेठ पण काही सीमा ओलांडण्याची एवढाच भाग आहे. लागून असल्यामुळे कुठेही आपण भाजीपाला आणतो, किराणा आणतो किंवा हॉस्पिटलला जातो तो व्यवहार आहे. पण जर स्टेटस काय, घरं कुठले आहेत, गावठाण कुठलेला आहे, ग्रामपंचायती कुठल्या आहे, महसुली रेकॉर्ड कुठे आहे तर महाराष्ट्रामध्ये आहे. त्यामुळे जिवती चंद्रपूरमधले 14 ग्रामपंचायती गावं हे महाराष्ट्रात असतील आणि त्या महाराष्ट्रात आहेत. सर पण तेलंगणा पण उद्या जाऊन या दावा केला तर काय प्रश्न? तेलंगणाकडे रेकॉर्ड नाहीये, रेकॉर्ड महाराष्ट्राकडे आहे. त्यामुळं तेलंगणाचा दावा त्या ठिकाणी काही मजबूत होणार नाही. पण समाविष्ट झाले असं म्हणायचं की समाविष्ट करण्याची प्रक्रिया जवळपास झाली आहे. लवकरच त्याचा आम्ही अंतिम निर्णय करू. హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగిన కార్ లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన మైబాద్ జిల్లా గూడూరు మండల వాసి మర్రిమిట్ట గ్రామ పంచాయతీ దస్రు తండా బీఆర్ఎస్ మాజీ పార్టీ అధ్యక్షులు ఉగ్లో జనార్దన్ తోటదాసుల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన బారస జిల్లా అధ్యక్షురాలు మైబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించిన కేసు సెంటర్ కూడా తరలించు, కానీ ఇక్కడ నాకు తెలిసినట్టు ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐ ఏసీవీ అందరూ రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు వాళ్ళ ఇంత కూడా మానవత్వం లేకుండా అసలు ఎటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మీడియట్ స్పాట్గా మాట్లాడేది సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారి స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఇంత వర్స్ట్ ముందు చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేయించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే వారు కూడా ఎమ్మటే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తాను. కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. బీహార్ సమస్తీపూర్లోని సింధియా ఘాట్లో వందల మంది యువకులు నాగులపాములను మెడలో వేసుకుని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరల్ అవుతుంది. పిల్లలు సైతం పామును చూసి భయపడకుండా భజనలు చేస్తూ నాగదేవత ఆలయానికి వెళ్లారు.
నాగపంచమి సందర్భంగా స్థానికులు పాముల ఉత్సవం నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే గత 200 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. मान के चलिए आज का मान्यता यही है, सभी गाँव वासी को जिसको मान के चलिए बाल बच्चा नहीं होता है, जो कष्ट में रहता है, अपना अपना बात लेके वहाँ रहता है, अपना अपना बात को मन में रखता है, उसका काम पूरा होता है। सभी जाकर के माता के आशीर्वाद से उसको सब चीज प्राप्त होता है। सभी आदमी जाकर के वहाँ धूप धाप लवा और दूध चढ़ाते हैं, ये सब करते हैं। सभी आदमी अपना मन्नत को पूरा करते हैं, इसमें कोई डिमांड या मांग नहीं होता है, सब अपने श्रद्धा से जाते हैं। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.